విజయవాడ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్ కలిశారు. ముఖ్యంగా గ్యాస్ కొరతకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఆయన ఏ విధంగా స్పందించారు ఏంటి అనేది తెలిపేందుకు మనతో పాటు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళకి మనుషులు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవన్ కలిశారు. ఆయన ఏ విధంగా స్పందించారు? ఆయన చాలా పాజిటివ్గా స్పందించారండి. మేము ఆయనతో రకరకాల అంశాల మీద చర్చించాం. అంటే ఉన్న గ్యాస్ని పొదుపుగా వినియోగించడం ఎట్లా, లేదా ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి, మెనూలు రెస్టారెంట్ మెనూలు కుదించుకోవటం, తండూరి యొక్క వినియోగాన్ని పెంచి మిగతా బర్నర్స్ వినియోగం తగ్గించడం, ఇలాంటి అనేక రకాల అంశాల మీద చర్చించడం జరిగింది. వారు సేమ్ అదే విషయాలని సివిల్ సప్లైస్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారితో కూడా మాట్లాడమని అడిగారు. అయితే వెంటనే వారిని కూడా కలిసాం. సౌరభ్ గారు కూడా ఈరోజు చీఫ్ సెక్రటరీ గారితో చర్చించి కొన్ని కఠినమైన నిర్ణయాలు, అంటే క్లియర్గా ఒక క్లారిటీ ఇస్తానని చెప్పారు. అంటే సమయాలను కుదించడమా, ప్రతి సోమవారం సెలవు ప్రకటించడమా, ఇట్లాంటి కొన్ని ఏదైనా కానీ ఒక కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం నుంచి కూడా వెలువడవచ్చు 2 రోజుల్లో అని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. సార్, ఒకవేళ కమిటీ వచ్చినా సరే ఈ గ్యాస్ కొరతకు సంబంధించి ఇప్పట్లో మీ సమస్య పరిష్కారమైనటువంటి అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా ఎంతో కొంత మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా మేము ఆశాభావంతో ఉన్నామండి. ఈ సమస్యని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే డెఫినెట్గా మనం కొంత ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మనం ఎంతో కొంత మెరుగైన సప్లై తెచ్చుకుంటామని చెప్పి మేము ఆశిస్తున్నాం. సో చాలా చోట్ల ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి టిఫిన్ బండ్లు కానీ వీళ్ళంతా కూడా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అది మీ దృష్టికి వచ్చిందా? అది వాస్తవమే, మా దృష్టికి వచ్చింది. అది వాస్తవమే కూడా. దాని మీద ప్రభుత్వం కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరించాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాని మీద కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవాలి. అది ఎందుకంటే అది పూర్తిగా చట్టవిరుద్ధమైన పని. అది అసలు ఏ రకంగానూ మనం ఎంకరేజ్ చేయకూడదు. అది ఒక రెస్టారెంట్ కావచ్చు, స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, ఎవరైనా సరే డొమెస్టిక్ సిలిండర్ తీసుకొచ్చి మనం కమర్షియల్ యూసేజ్ చేయడం అనేది 100% చట్టవిరుద్ధమైన పని. ముఖ్యంగా ఏదైతే గ్యాస్ కొరతకు సంబంధించి ప్రత్యామ్నాయం బొగ్గు కానీ కట్టెలు కానీ ఇలాంటి వాటి ద్వారా వాటి ద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడటం సాధ్యమవుతుంది? పూర్తిగా ఏం సాధ్యం కాదండి. పూర్తిగా రెస్టారెంట్ మూతపడకుండా మనం ఎంతో కొంత ఉన్న వర్కర్లకు పని కల్పించాలి, రెస్టారెంట్ నడపాలి. కాబట్టి కొంతవరకు మాత్రమే సాధ్యమవుతుంది. అది కొంతమందికే సాధ్యమవుతుంది, అందరికీ కూడా. ఇది మొత్తంగా చూసినట్లయితే ఏదైతే పూర్తిగా కూడా ఈ గ్యాస్ కొరత వల్ల హోటల్స్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఏదైతే విజయవాడలో కూడా పెద్ద ఎత్తున గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. వీలైనంత త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు అందుతాయంటూ కూడా మేము బలంగా నమ్ముతున్నామంటూ కూడా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పుడు చెబుతూ ఉన్నారు.